సండే స్కూల్కి వచ్చినట్టు వెళ్ళినట్లయితే సండే స్కూల్ దేనా మరొకసారి కూడొచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి వెల్కమ్ టు చంద్ర అండ్ హిస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద చర్చ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారని ఆల్రెడీ జాయిన్ అడిగేటిని అడిగితే కొంచెం వెనకాలని ఉంటుంది. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. అందరి ముఖాల్లో చిరునవ్వు ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి వందనాలు. దాన్ని బట్టి మనం గడిచిన కొన్ని వారాలుగా కుటుంబ విషయముల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. లాస్ట్ వీకే కాంపిటీషన్ ఒక హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సుధా కంప్లీట్ చేయడం జరిగింది. సారీ ఆ ఫర్గట్ యువర్. ఓకే, నెక్స్ట్ వీక్ మొదటిగా మనం మాట్లాడుకునేటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం అనేటువంటిది అది చేయడం జరిగింది. ఎందుకనంటే వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా దాన్ని ఎవరు వేసేటువంటి వ్యక్తులుగా మనం అందరం ఉండాలి. అటు రీతిగా మనందరి జీవితాలు చక్కదిద్దుకుని ఎటువంటి పరిస్థితులైనా సరే మనం ఉన్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది దేవాది దేవుడు ఆయన మనకి ఇచ్చినటువంటి మాట. ప్రైజ్ హల్లెలూయా. ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా అది మనకి ఎప్పుడు కూడా మనకి జ్ఞాపకం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మార్గం నుంచి మనం తొలగిపోకుండా ఆయన యొక్క మార్గంలో మనందరం కూడా నిలబడడానికి అది ఎంతగానో మనకి దోహదపడతాయి అన్నమాట. ప్రైజ్ హల్లెలూయా. ప్రార్థన విషయాల గురించి కూడా మనం చాలా మధ్యకాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు ప్రార్థించేటువంటి విషయంలోనే మరొక మాట గురించి మనం ధ్యానిస్తూ ఆ ఒక మాట ద్వారా దేవుడు ఏ విషయాలు అయితే మనతో మాట్లాడాలనుకున్నాడో మరి ఆయన యొక్క నామ మహిమాత్మయ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానిద్దాం. 85వ కీర్తన ఒక మాట చదువుతాం. 85వ కీర్తన 6వ అధ్యాయం. కొరహ కుమారులు ఈ కీర్తన రాసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. సరిపోతుందమ్మా. 6వ వచనం. నీ ప్రజల యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్షిప్ ఇందాక బ్రదర్ వర్షిప్ జరిగించినప్పుడు తను పలుకుతున్నటువంటి మాటలు విన్నప్పుడు, అలాగే జాన్ అనౌన్స్మెంట్లో పలికినటువంటి మాటలు విన్నప్పుడు కరెక్ట్గా మీరు ఇప్పుడు జరగబోయేటువంటి వాక్యం కూడా మీరు విన్నట్లయితే టోటల్ సింక్లో ఉన్నాయి. టోటల్గా చాలా సింక్లో ఉన్నాయి. మేము అందరం వేరు వేరు ప్లేస్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా అది ఎందుకు జరిగిందని నేను అనుకుంటున్నానంటే ఇది ఆశ్చర్యంగా లేదు నాకు ఈరోజు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగినటువంటి వ్యక్తులు నడిపింపు జరుగుతున్నప్పుడు ఆ రీతిగానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటామో అది నీకు ఆ క్లియర్ ఉంటుంది అన్నమాట. నేను అక్కడి నుంచి మీ అందరూ సంతోషించే విషయం వేరైతే నేను సంతోషించే విషయం అదనమాట. నాకు ఒక్కొక్క కన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఆహా 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 అనుకుంటా ఉన్నాను నేను నా హృదయంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే అటువంటి ఆత్మ అనేటువంటిది అందరిలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఆ ఆత్మ అట్టి రీతిగా ఉన్నటువంటి ఆత్మ లేనట్టుగా కనబడుతుంది, ప్రార్థించినట్లుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటను పట్టుకుని మనం ఆలోచించినట్లయితే, ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రజలతో సంతోషించలేనటువంటి వాడు ఎట్టి రీతిగా ఉన్నటువంటి వాడే ఉన్నాడు, చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో చనిపోయినట్లు ఉన్నాడు? శారీరకమైనటువంటి విషయాల్లో చనిపోయినట్టుగా ఇక్కడ కనపడట్లేదు. ఆయన వ్యక్తి బ్రతికి ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ విషయంలో చనిపోయినట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఎట్లా అది మనం తీసుకోగలుగుతామని అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మలో చనిపోయి ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడట, దేవుని బిడ్డలు ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో సంతోషించలేడు, వారితో సహవాసం చేయలేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడే అందుకే ఆ మాట రాయబడి ఉంది. ఈ సహవాసం అనేటువంటిది ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిశుద్ధులతో ఆ యొక్క సహవాసం మనం కోల్పోతామో మనం ఏమవుతామనంటే సంఘమునకు దూరంగా అయిపోతాం. ఆత్మలో చనిపోయబడినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయి సంఘమునకు దూరంగా వెళ్ళిపోతాం. అందు గురించే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాట రాయబడి ఉంటుంది.
తీసినటువంటి వారు త్వరగా బిగ్గరగా చదువుతారు. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అక్కడ ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ విధంగా రాస్తా ఉన్నారు, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గుర్తెరుగుదును. ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీవు మృతుడవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అటు రీతిగా ఉన్నటువంటి వ్యక్తులు సంఘంలో ఉన్నారా లేదా? ఉన్నారు, బ్రతికే ఉన్నారు. కానీ వారి ఆత్మ చనిపోయినటువంటి పరిస్థితులు ఉంది. వారితో అటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి సంఘంతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? బ్రతికి ఉన్నావు అనేటువంటి పేరైతే ఉన్నది కానీ నువ్వు చనిపోయినటువంటి వ్యక్తివి. చాలా మంది పరిస్థితి అదే ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలతో పంచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. దేవుని యొక్క బిడ్డలతో మనకున్నటువంటి సమస్యలు కానీ ప్రార్థన అవసరతలు అడుగుతుంటే ఈరోజు భయపడుతూ ఉన్నారు. ఎందుకు ప్రార్థన అవసరతలు అడగరండి అని అంటే, ఇట్స్ మై పర్సనల్ థింగ్స్ మనం చెప్పుకున్నట్లయితే అది వేరే విధంగా ఆలోచిస్తారు. దానిని బట్టి జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కోల్పోయావు? ప్రేమను కోల్పోయావు, సహవాసం కోల్పోయావు. ఆ సిచ్యువేషన్లో ఆ ఎదుటి వ్యక్తి ఆ రకంగా ఆలోచిస్తున్నాడు నీ గురించి అని అంటే, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక వ్యక్తి మనల్ని ప్రార్థన అవసరత అడుగుతున్నాడు అని అంటే కనుక నువ్వు ఎంతగా దాని గురించి పరితపించాలని అంటే వాళ్ళ షూలు నువ్వు వేసుకుని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క అదే కష్టంలో నీవు ఉన్నట్టుగా దాన్ని భావించి నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన నీవు వినడానికి అర్హుడు మొదటగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి సహవాసం లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? జడ్జిమెంట్కి తీసుకెళ్తాడు. పలానా 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 అనేటువంటి విషయాలు వేరే విధంగా మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి సహవాసం చేయడానికి ఇష్టపడలేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎవరు? చనిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎక్కడ? ఆత్మలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే మనతో పరిశుద్ధులతో సంతోషించలేడో, దేవుని యొక్క ప్రార్థన విషయంలో ప్రార్థించలేడో, వాక్య విషయాన్ని ధ్యానించలేడో, ఖచ్చితంగా ఆయన ఆత్మలో చనిపోయాడు అనేటువంటి మాట ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఆది కాండంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ కూడా అబ్రహాము అక్కడ ఆదంతో వాళ్ళతో ఏం చెప్తుంటారంటే, దేవుడు వాళ్ళిద్దరిని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట వారితో వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? సాయంత్రం పూట సమయంలో వచ్చి వారితో మాట్లాడుతూ ఒక సహవాసం ఏర్పరచుకున్నారు. ఏదైతే ఒక ఆజ్ఞ ఉందో, పలానా పండు మీరు తినకూడదు అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ అతిక్రమం వారు చేసిన వెంటనే దేవుడు ఆ మాట చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈ పండు తినడం వెంటనే మీరు చనిపోతారనే మాట చెప్తాడు. కానీ బైబిల్ ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే దాని తర్వాత 930 సంవత్సరాలు బ్రతుకుతాడు ఆయన. మరి ఏది చనిపోలేదంటే దేవుడి మాట వ్యర్థం కాదు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మలు చనిపోతున్నటువంటి విషయం గురించి మాట్లాడతాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంత ఘోరం ఏముంది దాంట్లోనంటే అక్కడ ఉన్నటువంటిది ఆజ్ఞ, దాన్ని అతిక్రమించడమే పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడే సహోదరుడు కూడా సాక్షిలో ఆ మాట చెప్పడం జరిగింది. ఎందుకు ఆ మాట అంటానంటే, ఎప్పుడైతే ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తులుగా వారిద్దరు కనపడ్డారో తర్వాత దేవుడు మరలా అదే ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేయలేనటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? దేవుడితో సహవాసం కోల్పోయినటువంటి వ్యక్తులుగా వారికి కనపడుతూ ఉన్నారు. దేవుడిని చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం అన్నమాట. ఎందుకు అట్లా జరుగుతుందని అంటే వారు దేంట్లో మృతులైపోయినారు? ఆత్మ విషయంలో వారు మృతులైపోయినారు. ఆది కాండం 3వ అధ్యాయంలో వచ్చిన ఒకసారి చూద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. ఎక్కడున్నావని దేవుడు వెతికేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క సహవాసం వారు కోల్పోయినటువంటి వ్యక్తులుగా వారు కనబడుతున్నారు. ఇందాక మనం చదువుకున్నది ఏంటి? 85వ కీర్తన 6వ వచనంలో ఎవరైతే దేవుని బిడ్డల యందు సంతోషించడానికి ఇష్టపడుతున్నారో వారు దేవుని యొక్క ఆత్మలో బ్రతుకున్నటువంటి వ్యక్తులుగా మనం కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఆ సహవాసం అవసరం. అందుగురించే అపోస్తల కార్యాలు ఆ మాట రాయబడి ఉంటుంది. రొట్టె విరుచుట యందు సహవాసం నందు ఎడతెగక ప్రార్థించుట మీరు ఖచ్చితంగా ఈ విషయాలు మీరు పాటించాలనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఎందుకు ఉన్నదని అంటే ఈ సహవాసం చాలా ఇంపార్టెంట్. ఈ సహవాసం లేనప్పుడు ఏమవుతుందనంటే లోకానుసారమైనటువంటి ఆలోచనలు మనం కలిసిపోయి లోకాసమైనటువంటి ఆశలు ఏవైతున్నాయో వాటి వెంబడి మనం పరిగెడుతూ మన యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో దాన్ని మనం
పూర్తిగా కోల్పోయినటువంటి వ్యక్తులుగా కనబడతాం. అందు గురించి కీర్తనలో మొదటి కీర్తనలో మొదటి 6 వచనాలు ఒకసారి చదవండి. మొదటి కీర్తనలో దుష్టులు ఆ మాట ఎందుకు రాయబడి ఉంచింది అని అంటే అందు గురించి అక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. ఎవరైతే దేవుని యందు సంతోషించలేనటువంటి వ్యక్తి ఉంటాడో వాడు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. చదువు. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఉండాలట. ఎవరు ఒకవేళ దుష్టులు ఎవరైతే ఉన్నారో వారితో సహవాసం ఏదైతే ఉందో అదంతా మాని ధర్మశాస్త్రమునందు సహవాసం పెంచుకోగలగాలి. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వ్యక్తులు అయి ఉంటారో అలాంటి వ్యక్తులకి ఇక్కడ ధర్మశాస్త్రం అని అంటే బైబిల్ గురించి మాట్లాడుతున్నటువంటి విషయం, దానిని ఏదైతే మనకు అప్పగింపబడినటువంటి పని ఏదైతే ఉందో చదివేటువంటి విషయంలో కూడా వారు నిర్లక్ష్యం పెడతారు. దైవికమైనటువంటి ఆశ కానీ, దేవునితో ఉండాలనేటువంటి, దేవునితో సహవాసం చేయలేనటువంటి ఒక తృష్ణ కానీ వారి జీవితంలో ఖచ్చితంగా కనిపించింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కంప్లీట్ చేద్దాం. చంద్రం. దానిని ధ్యానించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. వారు ఆత్మలో బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేసేటువంటి పని అన్నమాట. అది ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తులు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు ఎందు సంతోషించరు, దేవునికి ప్రార్థనతో మొరపెట్టలేరు, ఆయన యొక్క ధర్మశాస్త్రంలో దాన్ని ధ్యానించలేనటువంటి పరిస్థితులు వారు ఉంటారు. అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగను నుండక గాలి చేరుకునేటువంటి పొట్టు వల్ల వారు ఉంటారు. అటువంటి వారితో మన సహవాసం ఏం చేస్తూ ఉంటది? మనల్ని కూడా అదే రీతిగా చేయడానికి దోహదం పడతా ఉంటది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఇక్కడ ధ్యానించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకొస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఒక ఇగ్నోరెన్స్ వస్తుంది ప్రేయర్ చేసుకునేటప్పుడు. మనం ఆల్రెడీ ఇందాక చేసుకున్నాం, లేకపోతే ఇంతకు ముందే చేసాం, లేకుంటే నాకు పొద్దులు నా భర్త చేశాడు. లాస్ట్ వీక్ ఇది మాట్లాడాను. నాకు పొద్దులుగా నా భర్త చేశాడు, లేకుంటే నా భార్య చేస్తుంది అనేటువంటి ఒక చిన్నపాటి ఇగ్నోరెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే స్లోగా అది ఒక ఆత్మీయ జీవితాన్ని బయట పడేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. భర్త ఇంటికి వచ్చేటప్పుడు భార్యగా మీరు చేయవలసిన పని, లాస్ట్ వీక్ కూడా ఇదే మాట్లాడాను, ప్రార్థనకు అనుకూలమైనటువంటి ప్రదేశంగా గృహం ఉంచాలి. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంచుతారో, వచ్చినటువంటి ఉద్యోగం చేసి వచ్చినటువంటి తను ఏం చేస్తారంటే చక్కగా ఫ్రెష్ అయ్యి మంచిగా మీతో పాటు ఇద్దరు కలిసి కుటుంబంలో ప్రార్థనలో ఏకీభవించి దేవునికి మొరపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పటికి పరిస్థితులు వేరుగా ఉన్నాయనుకోండి, అతనికి ఆల్రెడీ టైర్డ్నెస్ ఉండి చేసినటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగిన తర్వాత చిన్నపాటి ఇగ్నరెన్స్, అప్పుడు చాలా టైర్డ్ అయిపోయాను ఈ రోజు, లేకుంటే చాలా కష్టపడిపోయాను, లేకుంటే నువ్వు చేసే ఈ రోజుకి ఈ కైండ్ ఆఫ్ మాటలు వస్తుంటాయి. అది అగ్రి అయిపోతుంటాం చాలాసార్లు. నా భర్త కష్టపడిపోయాడు కదని భార్య అనుకుంటుంది, లేకుంటే తను బాగా టైర్డ్ అయిపోయింది కదా నేను ప్రార్థన చేస్తాను, ఏముందలే. కాదు. భక్తి అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను, భక్తి చేసేటువంటి విషయంలో ఎవరిది వారిది ఇండివిజువల్ అన్నట్టుగానే ఫీల్ కావాలి. నేను అదే ఆలోచిస్తాను. ఎందుకనంటే తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన, దాని ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ మన భక్తి జీవితాన్ని మనం పెంపొందింపుదల చేసుకోవాలనుకుంటే దానిలో మనమే సహవాసం చేయాలి, దేవుడితో మనమే మాట్లాడాలి, దేవుని యొక్క జ్ఞాన గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మనమే ధ్యానించడానికి ఇష్టపడాలి. ప్రతి విషయంలో కూడా పాటలు పాడేటువంటి విషయంలో మనం చేసుకుంటూ ఉంటేనే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎదుగుదల చేకూరుతుంది అన్నమాట. రాత్రి నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. బయటకు వెళ్ళినప్పుడు ఆమె బాగా బాధపడుతూ ఉంటే నేను అడిగాను ఏమైందని అంటే, ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చింది, కొంచెం ఇబ్బంది కలిగి బయటకు పంపించేసాడు, గొడవ జరిగి. ఓకే, ఇప్పుడు మరి ఎక్కడికంటే మా అమ్మ దగ్గరికి వెళ్తాను అనేసి చెప్పుకొచ్చింది. వాళ్ళ అమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పొచ్చింది. వాళ్ళ అమ్మ చాలా భక్తిపరురాలట, 100% క్రిస్టియన్ మా అమ్మ, అది అంటే ఓకే మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నావు కదా, నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటి, నీ భక్తి జీవితం ఏంటంటే ఆమె చెప్పుకొచ్చింది. నేను సైన్స్ని బిలీవ్ చేస్తాను తప్ప దేవుని చేయను, నాకు రీజన్స్ ఉన్నాయంటే నేను ఒక క్వశ్చన్ అడిగినా, మన ఆగం కదా. ఓకే, అయితే హ్యూమన్ సంబంధించినటువంటి నీకున్నటువంటి రిసోర్స్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నాకేమైనా చెప్పగలుగుతావా అని అడిగితే అవి కొన్ని మాటలు చెప్పుకొచ్చి తర్వాత ఏడవడం మొదలుపెట్టింది. బట్ ఈ పరిస్థితుల్లో అది వచ్చి కాదు కదా నీకు హెల్ప్ చేసేది, దేవుడికి నువ్వు ప్రార్థించినప్పుడు కదా కార్యం జరుగుతుంది. ఇప్పుడు మీ మమ్మీ రైటా నువ్వు రైటా అంటే
మమ్మీ రైటే, కానీ నేను దాన్ని ఏకీభవించలేకపోతున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను దానికి దూరంగా ఉన్నాను అని అన్నది. అమ్మ ప్రార్థన చేస్తానే ఉంది, ఇప్పటికీ కూడా ప్రేయర్ చేస్తుంది అని అన్నది. ఆ మాట కూడా ఆమె చెప్పింది. మా అమ్మ ఈ రోజుకి కూడా నా గురించి ప్రార్థన చేస్తుంది. బట్ ఈవిడ బ్రతికేమైపోయింది, అడిగితే 40 years ఉంది ఆవిడకి. ఇప్పటి వరకు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయలేదు భక్తి జీవితాన్ని. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల గురించి మనం ప్రార్థించాలి. జకర్యాలు వారి కుటుంబం, మనం లాస్ట్ టైం మనం ధ్యానించినటువంటి విషయంలో కూడా వారు ఇరువురు కలిసి ప్రార్థించినప్పుడు, పురుషుడు పిల్లల కోసం గురించి కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇద్దరు దేవుని యొక్క ఆత్మచేత అభిషేకపడినటువంటి వ్యక్తులై ఉన్నారు కాబట్టి వారికి పుట్టినటువంటి యోహాను కూడా ఆత్మ అభిషేకం కలిగినటువంటి వాడే. ఊరందరికి విషయంలో కూడా ఆయన దేవుని విషయంలో నడిపించడానికి ఆత్మ బలం కలిగినటువంటి వ్యక్తిగా, దానిని బట్టి తల్లిదండ్రులకి సంతోషం చేకూర్చేటువంటి కుమారుడిగా కూడా ఆయన మనకు కనబడతా ఉన్నారు. కానీ మనం నేర్పించవలసింది ఏంటంటే మన పిల్లలకి కూడా మన పక్కనే కూర్చోబెట్టి ప్రార్థన చేయడం నేర్పించగలుగుతూ ఉండాలి. వారి ఇండివిజువల్ లైఫ్ కష్టం వచ్చిందంటే డాడీ మమ్మీ అని పరిగెట్టుకొచ్చి నిన్ను చూడడం కాదు, కానీ పరలోక తండ్రిని చూసేటువంటి జ్ఞానం వారికి మన చిన్నతనం నుంచి వారికి మనం బోధించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మన పర్సనల్ జీవితంలో కూడా అదే రకమైనటువంటి సహవాసం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. లేకపోతే కలిగేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోతాం ఒక రోజుకి. బ్రతికినటువంటి ఇన్ని సంవత్సరాలు, నేను 10 years నా జీవితంలో క్రిస్టియన్గా నేను బ్రతికాను, 14 సంవత్సరాలు బ్రతికాను, 15 సంవత్సరాలు కాదు. దేవుడు వచ్చేటప్పటికి నీ జీవితం ఏ రకంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి నువ్వు ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటారు. ఈరోజు ఆయన వస్తే నేను వెళ్తానా, ఆయనతో పాటు విడవబడతాననేటువంటిది ప్రతి క్షణం ఆలోచన ఉండి ఉండాలి. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించలేకపోతున్నావయ్యా బైబిల్ గ్రంథం అని అంటే కనుక చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సహవాసం ముళ్ళకంప మీద కూర్చున్నట్టుగా భారంగా ఉంది నాకు అని అనిపిస్తుంటే కనుక పని నీ జీవితం ఏమైపోయిందో తెలుసా? ఆత్మలో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాం, గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇందాక ఏం చదువుకున్నాం? ఆత్మలో నన్ను బ్రతికించమని ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలో చనిపోయినప్పటికీ కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా? నన్ను మరలా బ్రతికించవయ్యా అనేటువంటి మాట అడుగుతున్నాడు. ఒకవేళ అదే పరిస్థితులు మనం ఉంటే కనుక ఆయన మనం కోరుకోవలసింది, అడగవలసింది ఏంటో తెలుసు? ఇదనమ్మా, ఆత్మలో మరలా నన్ను బ్రతికించు, నీ యొక్క పరిశుద్ధులతో సంతోషించగలిగేటువంటి కృపను అనుగ్రహించు, నీ యొక్క పరిశుద్ధులతో సహవాసం చేయగలిగేటువంటి కృపను అనుగ్రహించు, నీ యొక్క పరిశుద్ధుల కొరకు ప్రార్థించుట నాకు నేర్పించు ప్రభు అనేటువంటి మాట మనం దేవుణ్ణి అడగాలి. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 17-18 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆత్మలో బ్రతుకున్నటువంటి వారు చేసేటువంటి మాట గురించి అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఆత్మలో బ్రతుకున్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని ఏంటో తెలుసా? పరిస్థితి ఏదైనప్పటికీ నీ స్థితిగతి, రాత్రి మనం మాట్లాడుకున్నాం, స్థుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన యొక్క పరిస్థితిని మారుస్తుంది అనేటువంటి మాట రాత్రి కాలంలోనే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. పరిస్థితి, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని యందు ఆయన ఆనందించడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా అంటే ఆత్మలో బ్రతుకున్నటువంటి వ్యక్తి. చదువుదాం మాట. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినప్పటికీ కూడా, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా నేను యెహోవా యందు ఆనందించుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నప్పటికీ లేనప్పటికీ నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఆయన కృప నాకు తోడే ఉన్నది అనేటువంటి ఆ ఒక్క ధైర్యంతో ప్రతి ఒక్క పరిస్థితిని మనం జయించగలుగుతాం. క్రిస్టియానిటీలో ద మెయిన్ థింగ్ మనం విశ్వసించవలసింది ఫెయిత్ అనేటువంటిది. ఎట్లా మాట్లాడుకుంటాం? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆ కృప మనతో కూడా దేవుడు ఉండి ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఎలాంటి పరిస్థితులైనా సరే నిన్ను ధైర్యంగా నిలబడగలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు ఆనందంగా ఉండేటట్టుగా చేస్తా ఉంది. అందుకే సంతోషం దేవుడి యొక్క సన్నిధానంలో మనకి చాలా ప్రాముఖ్యం. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఆయన అట్లనే చేశాడట. కీర్తనలలో 4వ కీర్తన 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. దావీదు గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఈ విషయం గురించి రాత్రికాల సమయంలో ఒక మాట కూడా జ్ఞాపకం చేశాను. ఆయన రాజు అన్నప్పటికీ ఆయన ఒక అధికారాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన నాట్యం చేసినట్టుగా మనం చూస్తాం.
చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మరిచి దేవుని యందు ఆనందించగలిగినటువంటి వ్యక్తిగా కనపడతాడు. ఎందుకు? ఆత్మలో బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని అది. ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదువుతాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన దావీదు చెప్తున్నటువంటి మాట, విస్తరించిన నాటి సంతోషము కంటే ఆ సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో అధికమైనటువంటి సంతోషం నీవు నా హృదయంలో ఉంచదు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన హృదయంలో నివసించున్నాడు అనేటువంటి ఆ సంతోషం. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏ పరిస్థితులు అయినా సరే నన్ను చెయ్యి విడువడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ధైర్యం కావాలి. ఎప్పుడు ఉంటుందో తెలుసా ధైర్యం? ఎవరికి ఉంటుందో తెలుసా? ఆత్మలో బ్రతికి ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ధైర్యం ఉంటుంది. ఆత్మలో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? పరిస్థితులను బట్టి భయాందోళనకు గురవుతాడు. ఆ యొక్క పరిస్థితులను బట్టి అమ్మో నా ఈ జీవితం పాడైపోతుంది, ఈ విషయం బట్టి నా జీవితంలో లేమి కలుగుతుంది, ఈ యొక్క విషయం బట్టి నా జీవితంలో నేను కోల్పోతున్నటువంటి విషయాలు నా ముందుగా కనబడుతున్నాయనేటువంటి ఒక భయభ్రీతి తనకు కలుగుతూ ఉంది. కానీ దేవుని యందు, ఆయన ఆత్మ యందు బ్రతుకున్నటువంటి వ్యక్తి ఏ పరిస్థితులు అయినా సరే, ఎటువంటి స్థితిలో అయినా సరే ఆనందంగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. అందాక మనం మాట్లాడుకున్న మాట అదే. 85వ కీర్తన 6వ వచనంలో, నీ బిడ్డలతో సంతోషించినట్లు మరలా నన్ను బ్రతికించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయం 47వ వచనం నుంచి చదువుదాం. ఇక ఒక నిమిషం. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంటుంది అని అంటే, ఈ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి మనకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకాలకు ఏం ఫీల్ అవుతుంటే ఇందాక మనం అదే చెప్పాను. డ్యూటీ నుంచి రాగానే ఒక శ్రమగాను, ఒక టైర్డ్నెస్ గాను, ఒక చిన్నపాటి టైర్డ్నెస్, ఓకే, చిన్న ఆటంకాలు అన్నమాట. లేకుంటే కరెక్ట్గా బైబిల్ తీసుకుంటాం, చదువుదాం అని అనుకుంటాం, ఎవడో మన బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఎవరో ఒకడు ఫోన్ చేస్తుంటాడు, టక్కని క్లోజ్ చేసి ఫోన్ మాట్లాడడం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటుంది. లేకుంటే ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా కొన్నిసార్లు మనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంటాయి. అలాంటి విషయాలు కాదు, కానీ ఎప్పుడైనా సరే ప్రార్థించడానికి నీకు కలుగుతున్నటువంటి ఏమయ్యా ఈరోజు మా ప్రార్థన మానేసుకుంటే అమ్మనేం వస్తుంది అంటే, ఈ చిన్నపాటి ఆటంకం నా జీవితంలో ఉంది, దాని గురించి నేను చేయలేదు. నీకు తెలుసా, నీకులాగా నాకులాగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఆటంకాలు జనులందరూ కలిసి వారికి చేస్తున్నప్పటికీ వారికి దేవుడి పట్ల ఉన్నటువంటి ఒక ఆశ, తృష్ణ వారిని ఏం చేసిందో తెలుసా? ఈ రోజున బైబిల్ గ్రంథంలో వారి పేర్లు లిఖితమై ఉన్నాయి. వారి గురించి ఇప్పటికీ మనం ధ్యానించడానికి దేవుడు వారి యొక్క జీవితాన్ని దీంట్లో లిఖితపూర్వకంగా రచించి ఉంచున్నాడు. ఎందుకో తెలుసా? ఒక ఆశ, ఒక తృష్ణ, ఆత్మలో బ్రతకగలగాలనేటువంటి ఒక ఆశ ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? వారి జీవితాలను చూసి వారి జీవితాల ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలనేటువంటి రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖితమై ఉంచాడు. ఇందాక ఆరాధనలోనే చెప్పాడు సహోదరుడి మాట ఈయన గురించి. సరే ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం, 48వ వచనం, 49వ వచనం. నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అనేటువంటి మాట ఆయన పలుకుతా ఉంటాడు. ఎంతో మంది ఆయనకి అడ్డంగా వస్తుంటారట. పూర్తిగా చదువుదాం ఆ మాటలు. 47, 48, 49 వచనాలు పూర్తిగా మనం చదువుదాం. ఆ మాటలన్నీ చదువుకుని మనం ముందుకు వెళ్దాం. నన్ను కరుణించమని కేకలు వేయ, దావీదు కుమారుడా నన్ను కరుణించుము మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు ఊరకుండమని. ఇక్కడ చూడండి, ఆయనకు వచ్చినటువంటి ఆటంకం ఏంటో తెలుసా? నువ్వు ఊరక ఉండు. అనేక మంది ఆయన ఏం చేశారయ్యా? గర్జించారు. అటువంటి ఆటంకం ఆయన వచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నెక్స్ట్ చదువుదాం. దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పాను. ప్రేతుడు హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా గమనించండి, మనకున్నటువంటి అడ్డంకులు చిన్న పాటి అవుతుంటే జనులందరూ కలిసి గుంపుకూడి అయ్యా నువ్వు ఆగిపో, నాకు అవసరం లేదు అని ఈయన అడ్డంకిస్తున్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి తృష్ణ ఏం చేసింది తెలుసా? వెళ్ళిపోయినటువంటి ఆయన తిరిగి ఈయన చూచేటువంటి రీతిగా ఆయన ఒక భక్తి జీవితం ఆయన ఆకర్షించగలిగింది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మ కలిగినటువంటి వ్యక్తి చేయగలిగినటువంటి పని అన్నమాట. ఈరోజు మన జీవితాల్లో
అదే రకమైనటువంటి ఆత్మ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? చిన్న చిన్న రీజన్స్ వల్ల మనం స్కిప్ చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం చదవడం కానివ్వండి, లేకుంటే మన ప్రార్థన జీవితం కొనసాగించేటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయాల్లో ఎందుకు స్కిప్ చేస్తూ ఉన్నామని అంటే చిన్న చిన్న ఆటంకాలు. రీజన్ దొరికితే చాలు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. రీజన్ దొరికితే చాలు ఎస్కేప్ అవ్వడానికి. కాదు, పరిస్థితులు చూసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి జీవితాలు ఎందుకై ఇంత లిఖితంగా ఇక్కడ రాయబడి ఉన్నాయని అటు రీతిగా ఉన్నటువంటి భక్తి జీవితాన్ని వారు కొనసాగించగలిగారు కాబట్టి చేయబడి ఉన్నాయి. రాకడ సమయంలో మనం లేవనెత్తబడాలయ్యా, మన పేర్లు ఆ జీవపు గ్రంథంలో రచింపబడాలి అని అంటే మన భక్తి జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ పేరు ఎక్కడ ఉందనేది తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి లేకపోతే. అలాగే ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఆ మాట కూడా మనం చూద్దాం. లోక సువార్తలో ఆ స్త్రీ గురించి 12 సంవత్సరాల్లో తన యొక్క ఆరోగ్య పరిస్థితిని పట్ల ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటి మాట అది. 19వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు ఆ మాటలు రాయబడి ఉంటాయి. చూద్దామా? ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని. క్షమించాలి, మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయం. ఓకే, ఈ మాట చదువుకున్న తర్వాత ఆ మాట చదువుకుందాం. ఓకే, కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే జక్కయ్య గారి గురించి ఆయనకున్నటువంటి ఆయన పొట్టువాడుగా మనం చూస్తుంటాం. అందరికి తెలిసినటువంటి మాట ఇది కూడా అందరికి చాలాసార్లు విని ఉన్నాం. అయినప్పటికీ దేవుడు చూడాలనేటువంటి ఆశతో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చెట్టెక్కి దేవుడు చూస్తుంటున్నప్పుడు అక్కడ కూడా ఆయనకున్నటువంటి అడ్డంకులన్నిటిని కూడా ఆయన యొక్క స్థితిగతులను ఆయన మర్చిపోయాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి విషయం అదనమాట. మొదటి 5 వచనాలు మనం పూర్తిగా చదువుదాం, కంప్లీట్ చేద్దాం. యేసు ఎవరో అని చూడగోరని గాని కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇందుట వలన అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడట. ఆయన యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుమో, నేను నీ ఇంట ఉండవలసినది అని ఆయనతో చెప్పాను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగినటువంటి వ్యక్తి ఆత్మలో ఉండాలని దేవుని కొరకు చాలాసార్లు దేవుణ్ణి మనం చూచే విషయంలో కూడా చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వాక్య విషయాన్ని డీప్గా కొన్నిసార్లు మనం ధ్యానించేటువంటి పరిస్థితికి వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆయన మనం కనపరచుకోలేం. ప్రజోడు హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా? అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకున్నటువంటి సమస్య చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. ప్రజోడు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కనబడుతుంటుంది అంటే నీవు మర్చిపోయి ఉన్నావు ఈ సృష్టిని సైతం సృష్టించింది ఆయన మాత్రమే, సృష్టికర్త అనేటువంటి విషయాన్ని. ప్రైజ్ హల్లెలూయా. ఆ సమయంలో అట్టి రీతిగా దేవుణ్ణి నువ్వు చూచేటువంటి కన్నులు, నువ్వు గ్రహించగలిగేటువంటి తత్వం, ఆ మనసును కప్పివేయబడుతూ ఉంటుంది. ఎందుకు? రీజన్ ఏంది? చనిపోబడినటువంటి ఆత్మలు ఉన్నావు కాబట్టి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే చిన్న సమస్య కూడా మన ముందు చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. దీన్ని నేను జయించలేను, అయిపోయింది ఎక్కడితో నా పరిస్థితి, నేను ఎక్కడితో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి నిర్ణయం తీసుకుని నీకు నువ్వే కొన్ని ఆలోచించుకుని అక్కడితో నీ యొక్క భక్తి జీవితానికి స్వాస్థ్యం చెప్పేటువంటి ప్రక్రియ ఏర్పడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇందాక ఇంకొక మాట చదువు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మనం ఇందాక పలికినటువంటి మాట స్త్రీ గురించి 5వ అధ్యాయం 24వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఆయన అతనితో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి. అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ
నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగిన వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా నెక్స్ట్ ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే. ఎంతమంది జన సమూహంలో కూడా ఆ స్త్రీకి కలిగినటువంటి ఆశ ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఈ స్వస్థత అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి ఒక చూడగలుగుతుంది ఆమె. ప్రైజ్ హల్లెలూయా. ఆవిడకున్నటువంటి సమస్య మర్చిపోయింది, ఆవిడకున్నటువంటి పరిస్థితి విడనాడించింది. ఏం చేస్తుంది? దీనిని ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుందో ఆయన దగ్గరికి నేను పోతానని కనీసం ఆయన ఒక వస్త్రం ముట్టితే సరిపోతుంది అనేటువంటి ఆశ కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది. భక్తి జీవితంలో ఆత్మ బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు చేయగలిగేటువంటి పని అది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి అంతటి విశ్వాసం లేదయ్యా నాకు అని అంటే సింపుల్ రీజన్, లోకమైనటువంటి ఆశలు, లోకాశలు మనకి పెరిగిపోవడం వల్లనే. అవి ఏం చేస్తున్నాయి? కీర్తన 1 గ్రంథంలో చదువుకున్నట్టు అట్టి రీతిగా మన యొక్క పరిస్థితిని మార్చి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి సహవాసములు బట్టి వాటి గురించి వీటి గురించి రీజన్స్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తగు రీతిగా మన యొక్క భక్తి జీవితాన్ని మనమే చనిపోయేటువంటి పరిస్థితులకు తీసుకెళ్తా ఉంది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు మన ముందు వచ్చబడినప్పుడు, ఇలాంటి పరిస్థితులు నా జీవితం ముందు రాబోతున్నప్పుడు నేను ఆత్మలో బ్రతికున్నటువంటి వ్యక్తిగా నేను ప్రవర్తిస్తూ ఉంటున్నానా, ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తిగా నిర్జీవమైనటువంటి క్రియలు చేస్తూ నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో చతికిలబడి కృంగిపోయి దుఃఖిస్తూ ఉన్నాను అనేటువంటి పరిస్థితి గురించి మనమే ఆలోచించుకోగలిగి ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరుగా మనం ఒక మాట చదువుకున్న రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుదాం. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి 16వ వచనం వరకు, వాటిని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నెక్స్ట్ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏంటంటే అది శరీరానుసారమైనటువంటి మనసు ఏదైతే ఉందో దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు. ఆయన మనకిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు రాయబడినటువంటి ఆజ్ఞలో ఎన్నో విషయాలు అవి ఉన్నప్పటికీ కూడా వాటికి ఏం చేస్తుందట? లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనసు ఏం చేస్తుందట? లోబడకుండా ఉంటా ఉంది. నెక్స్ట్ చదువుదాం. ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచండి. హల్లెలూయా. శరీర తత్వమును కలిగినటువంటి ఆ మనసు ఎవరికైతే ఉందో వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుని యొక్క బిడ్డలతో సంతోషంగా గడపలేరు. దేవుణ్ణి మహిమపరచలేరు, దేవుణ్ణి పాడలేరు, కీర్తించలేరు, ఆయన వాక్య జ్ఞానమును ధ్యానించలేరు, ఆజ్ఞలను అనుసరించలేనటువంటి వారిగా కనబడుతున్నారు. వీరందరూ ఎవరు? ఆత్మలో చనిపోయినటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కనుక చదువుదాం 16వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవరైతే క్రీస్తు ఆత్మ లేని వారైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీరు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ మీలో లేకపోయినట్లయితే గనక మీరు ఆయన వారు కాదు. రేపు ఆయన మరలా వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎవరో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తెలియదు అనేటువంటి మాట మనం వినవలసినటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం, ముందుకు వెళ్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినటువంటిదై ఉండాలని చెప్తా అన్నాడు.
ప్రజడు హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్నట్లయితే గనక క్రీస్తు మీలో ఉన్నప్పుడు మీ శరీరం ఏం చెప్తా ఉన్నాడు? పాప విషయమై మృతమైనటువంటి శరీరముగా ఉండాలి. ఆత్మ విషయంలో మృతమైనటువంటిదిగా కాదు, కానీ పాప విషయంలో మీ యొక్క శరీరము మృతమైనటువంటిదిగాను, ఆత్మ విషయంలో నీతి విషయమై జీవము కలిగినటువంటిదే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం బలారాధన కార్యక్రమానికి మనం వస్తా ఉన్నాం. దేవుడు అడుగుతున్నటువంటి మాట, మన పరిస్థితి అట్టి రీతిగా లేకపోయినట్లయితే మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి. ఒక అవకాశం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ ఒక అవకాశం మనం సద్వినియోగపరుచుకున్నటువంటి కృపను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పరిస్థితి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక మాట ఏమని అడగాలో తెలుసా? అయ్యా చూపునందు, హృదయమునందు, ఆలోచన యందు, అయ్యా చేతల యందు, మాటల యందు, వినికిడి యందు, తలంపునందు, నాకు హృదయాంతర లోచన యందు, గ్రహింపునందు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అడుగుతాం? చూపునందు, హృదయమునందు, ఆలోచన యందు, చేతల యందు, మాటల యందు, వినికిడి యందు, తలంపునందు, గ్రహింపునందు, హృదయాంతర లోచన యందు, హృదయంలో ఆలోచించేటువంటి ఆలోచన విషయమునందు ఏదైనా అపరాధ తప్పుదమ్ములు ఉంటే గనక మమ్మల్ని క్షమింపుము. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, ఇంకా ముందుకు వెళ్దాం. 16వ వచనం వరకు మనం చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచే ఉన్నటువంటి ఆత్మ మనలో ఉంచి ఆయన మనతో జీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జీవమైనటువంటి ఆత్మ నీలో ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధ వాక్యముని ధ్యానించడానికి ఇష్టపడాలి. ప్రార్థన సమయమును కేటాయించగలిగి ఉండాలి. స్తుతి అర్పణ, స్తుతి ధూపము ఆయనకి సమర్పణ చేయగలిగి ఉండాలి. ఆరాధన చేసేటువంటి విషయంలో కృతజ్ఞత సమర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట ఇంకా చదువుకుందాం మనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాదు, మన శరీరమునకు మనం రుణస్థలము కాదు. ఇది కొంతకాలమే నీకు నాకు ఇవ్వనటువంటి ఒక వస్త్రము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వస్త్రమును విడిచి వెళ్ళనటువంటి సమయం ఏర్పడుతున్నప్పుడు, ఆ సమయం నీ దరికి చేరినప్పుడు దీన్ని నీవు విడిచిపెట్టి వెళ్ళాలి. నిత్యము నీ యొక్క ఆత్మ ఆయన యొక్క సన్నిధానంలో ఆయనతో పాటు ఉండాలనేటువంటి ఆశ ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేని చేతట? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? తిరిగి లేచిన ఉన్నటువంటి ఆయన పరిశుద్ధ ఆత్మ బలము, శక్తి అయ్యా నాకు అనుగ్రహించాడు. నా ముందు ఉంచబడినటువంటి ఈ టెంప్టేషన్స్, ఈ యొక్క విషయాలు ఏవైతే ఉండి ఉన్నాయో వీటిని నేను జయించలేనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. నాకు ఆత్మ కాదు అయ్యా, నేను కాదు, నాకు శక్తి కాదు, బలము కాదు, నీ యొక్క ఆత్మ ద్వారా మాత్రం ఇది నాకు జయించగలిగేటువంటి శక్తి కావాలనేటువంటి ప్రార్థన మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న మిగతా విషయాలు కూడా మనం కంప్లీట్ చేద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ చేత నడిపింపబడినటువంటి వ్యక్తి మాత్రమే ఆయన యొక్క బిడ్డలుగా ఆయన పిలుస్తా ఉన్నాడు. రక్షణ పొందుకుని ఉన్నాం సరిపోతుంది కాదు కానీ ఆ జీవితమును, ఆ యొక్క సహవాసమును, ఆ సహవాసంలో యొక్క సంతోషమును, ఆ యొక్క ఆనందమును నిత్యము ఈ భూమి మీదే నీవు ప్రాక్టీస్ చేయగలిగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే సహవాసము సంఘమును ఏర్పాటు చేసి ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాక్యాలు కూడా మనం చదువుకుందాం. 16 వచనం వరకు. ఏలయనగా మీరు దాస్యపు ఆత్మను మీరు పొందినటువంటిది మామూలు ఆత్మ కాదు, దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా, తండ్రి, అయ్యా అని నోరారా మొరపెట్టగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ పొందినటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. ఆ ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తి చేసేటువంటి స్తుతి ఈ విధంగా ఉంటుంది. తండ్రి అని ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నోరారా అయ్యా, తండ్రి, నాయన అని ఆయన వైపు చూస్తూ మన చేతులు ఎట్టి ఆయనకి స్తుతి, ధూప, కృతజ్ఞత అర్పణ అర్పించేటటువంటి తత్వం మనలో ఏర్పడతా ఉంటుంది.
16వ వచనం ఆఖరుగా మనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు మన జీవితం గురించి ఆయన ఎట్టి రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్షణమందే ఆయన ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే ఏమని నీ గురించి నా గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ విషయాలు మనం గమనించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు మౌనం ఉండదు. కొన్ని నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం. ఈరోజు ఆయన నీతో మాట్లాడినట్లయితే, మన ఈ ప్రార్థన ద్వారా ఆయనకి మన ప్రార్థన అర్పణ ఆయనకి అర్పించుకుందాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప అయ్యా. జీవిస్తూ ఉంటున్నానంటే అది కేవలం నీ ఉచితమైనటువంటి కృప. ఎదిగో నాకు శక్తి కాదు, బలము కాదు, ఎదిగో నేను చేసేటువంటి క్రియలు కాదు, నాకు భక్తి జీవితం కాదు, కానీ కృప నీ యొక్క ఆత్మ కుమ్మరింపు ద్వారా మాత్రమే ఇది జరుగుతోంది. అయ్యా పరిశుద్ధులతో నేను ఇదిగో సంతోషించలేకపోతున్నాను. పరిశుద్ధులతో నేను